హ్యావ్యూర్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది. సరే, ఎన్నికలు కూడా అమల్లో రావడానికి ముందు వరకు జగన్ కూడా అమల్లో ఉంది, వైసీపీ కూడా అమల్లో ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది. ఇవన్నీ నేను అనేగారు, ప్రతిపక్షాల వాళ్ళు అనేవి. కారణం, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి రివర్స్ పరిపాలన. పోలవరం రివర్స్ టెండరింగ్, రాజధానిలో రివర్స్ టెండరింగ్, అసలు రాజధాని లేదు. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అబ్బా ఇలా చెప్పుకుంటా పోతే ఒక్క ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసంటే లేదు. రోడ్లు వేసింది లేదు, పన్నులు అడ్డదిడ్డంగా, పథకాల రూపాయన ఏదైతే చెప్తున్నాడో ఒక్కటి సవ్యంగా ఇచ్చింది లేదు. ఇక హామీలు 99% హామీలు అమలుపరిచాను అంటాడు, అవేంటో ఆయనే చెప్పాలి. జాబ్ కరెంట్ ఎక్కడ, మెగా డిఎస్సీ ఎక్కడ, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, రాజధాని కంప్లీట్ అయిందా, 3 రాజధానులు అన్నాడు. సరే, మరి 3 రాజధానులు ఏమైనాయి? వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. మద్యపాన నిషేధం ఏది? బాధుడే అంతకుముందు చెప్పినాడు, అది చంద్రబాబు నాయుడు హయాంలో. అసలు అప్పుడు బాధింది లేదు. బట్ ఈయన వచ్చాక కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచి బాధాడు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచి బాధాడు. అండ్ జాబ్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఒక డిఎస్సి వచ్చేసి ఎన్నికల తర్వాత పెట్టబోతున్నారు. అండ్ కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేస్తే ఏమన్నాడండి, చిత్తశుద్ధి ఉన్నాడు ఎన్నికలైన 6 నెలల్లోపు శంకుస్థాపన చేస్తాడు. మోసం చేసేవాడు ఎన్నికలు 6 నెలల్లో ఉన్నాయనగా శంకుస్థాపన చేస్తాడు. ఇదిగో ఇప్పుడు నేను శంకుస్థాపన చేస్తాను. ఏమైంది? 2 సార్లు ఈయనే శంకుస్థాపన చేశాడు, ఓసారి వాళ్ళ శంకుస్థాపన చేశాడు, ఓసారి ఈయన చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశాడు. ఆ కడప స్టీల్ ప్లాంట్ అలాగే ఉంది. అలాగే ఈజ్ నథింగ్ బట్ ఫౌండేషన్ స్టోన్స్ అంతే. భోగాపురం ఎయిర్పోర్టు టీడీపీ హయాంలో ఆల్మోస్ట్ అంతా సెట్ అయింది, ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏమంటారు పనులు స్టార్ట్ అవ్వాల్సి ఉంది. బట్ వీళ్ళు వచ్చి ఆ అడ్డుపల్లి ఈ అడ్డుపల్లి అనేసి చివరికి మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి క్లియర్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయండి అన్నారు. ఒక్కరంటే ఒకటి సవ్యంగా లేవు. దీంతో ప్రజలంతా విసిగెత్తిపోయి అన్నారు. ఈ పేటీఎం డ్రామాలు, ఈ ఏమంటారు ప్రశాంత్ కిషోర్ ఇది ఉండేది కదా, ఆ డ్రామాలు ఇవన్నీ అయిపోయాక ఈ డ్రామాలన్నీ అర్థమైపోయాయి. కోడికత్తి డ్రామాలు, వివేకానంద హత్య శవరాజకీయము, ఇదిగో మరలు ఇప్పుడు ఏదో గులకరాయి ఏదో ఎవడో విసిరితే దానికి సంబంధించి నన్ను ప్రతిపక్షాలు చంపారని హడావుడి చేయటాలు, ఇవన్నీ జనాలకు అర్థమైపోయినాయి కదా. ఈ మధ్యలోనే ఇంకా జనాలు 1 by 1 మారుతూ వచ్చేస్తున్నారు. ఇంక ఎవరో వైసీపీ బానిసలుగా ఉన్నటువంటి కొంతమంది తప్ప. పండగ రోజు ఈ మాట అనకూడదు, బట్ నేను అంటున్నా. ఎందుకంటే నా ఛానల్లో, క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో కూడా నేను విత్ వ్యాలిడ్ ప్రూఫ్, విత్ న్యూమరికల్ టర్మ్స్ అన్నీ పెట్టినా సరే కింద కామెంట్లు పెడుతున్నాను చూస్తే నాకు నిజంగా భయం వేస్తుంది. ఒరే ఎవరే ఇల్లు మనుషులా, లేదన్నప్పుడు వైసీపీ బానిసలా, లేదన్నప్పుడు ఇల్లు అసలు ఒక డబ్బులు తీసుకుని ఒక టీం లాగా పనిచేస్తుంటారు ఈ రకంగా అనిపించింది నాకైతే. ఇంత దారుణం ఏంట్రా బాబు. సో మొన్న ఈ మధ్య ఈ టైమ్స్ నౌకు ఒక క్రెడిబిలిటీ అనేది ఉంది. అది మిగతా రాష్ట్రాల్లో ఎలాగైనా సర్వేలు ఉన్నాయి. ఏపీలో అసలు అనకూడదు, కానీ 25కి 25 ఎంపీ స్థానాలట. ఎమ్మెల్యేలు వచ్చేసి 140, 130, 150 కొడతారు సర్వేలో. వీళ్ళకి వస్తే వైసీపీ కూడా అంటారు. టైమ్స్లో క్రెడిబిలిటీ మొత్తం అయింది. ఏంద్రా అని చెక్ చేస్తే ఆ టైమ్స్లో వాళ్ళు ఒక ఏజెన్సీతో టైఅప్ ఇదంతా చేస్తారట. అలా ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో జగన్కి అత్యంత సన్నిహితుడట. అతను చేసిన గ్యాంబ్లింగ్ ఇది అన్నారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సర్వేలు ఏవైతే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని వైసీపీని పైకి లేపుతూ ఉంటాయో గెలిచేది వీళ్ళు అది ఇదని, ఎవరు వీళ్ళంటే అంతా కూడా ఈ పేటీఎం బ్యాచ్ లాగా అనుకోవచ్చు. అసలైనటువంటి సర్వేలు ఇప్పుడు వచ్చాయి నేషనల్ వైడ్. అన్నీ కూడా ఎన్నో సందర్భాలలో వీళ్ళు జెన్యున్గా ఇచ్చున్నారు. ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా వాళ్ళే ఇచ్చున్నారు. 1 by 1 చెప్తాను. అన్ని సర్వేల ప్రపంచం సృష్టిస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అని చెప్పేసి 1 by 1. ఇండియా టుడే జెన్యున్ 1, రైట్? ఇండియా టుడే క్రెడిబిలిటీ ఉందా లేదా? కూటమికి సంబంధించి ఎన్డీఏ 17 స్థానాలు. నేను మొత్తం చెక్ చేస్తున్నాను. సరే, 1 by 1 చెప్తా, నా ఒపీనియన్ ఎక్కడో నేను చెప్తాను, ఓకేనా? సరే, ఇండియా టుడే సంబంధించి ఎన్డీఏ 17 స్థానాలు, వైసీపీ 8 స్థానాలు. సిఎన్ఎన్ న్యూస్ వీళ్ళు సూపర్ క్రెడిబిలిటీ ఉన్నట్టు వాళ్ళు వీళ్ళ దానికి సంబంధించి ఎన్డీఏ 18 స్థానాలు. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు, ఓకేనా? అందులో 18 వచ్చేసి ఎన్డీఏ. ఇందులో వచ్చేసి పోటీ చేస్తుంది వీళ్ళు జనసేన వాళ్ళు 2 స్థానాలు, బీజేపీ వాళ్ళు వచ్చేసి 8 స్థానాలు, దెన్ బీజేపీ వచ్చేసి 6 స్థానాలు, 6 + 2 8, దెన్ ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 17 వచ్చేసి టీడీపీలు కంటెస్ట్ చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ ఇండియా టీవీ ఆప్కి అదాలత్ అని చెప్పేసి మనం పెడుతున్నాను, బాగా సక్సెస్ అవుతుంది అది. సో దాని ప్రకారం ఎన్డీఏకి వచ్చేసి 17 స్థానాలు, వైసీపీకి వచ్చేసి 8 స్థానాలు. ఏబీపీ న్యూస్ వీళ్ళకి కూడా కొంచెం బాగానే మంచి పేరు ఉంది. ఏబీపీ న్యూస్ సీ వాటర్ సర్వేని వస్తుంది వీళ్ళది కూడా. ఎన్డీఏ కూటమి 20 స్థానాలు, వైసీపీకి వచ్చేసి 5 స్థానాలు.
న్యూ సెక్స్ ఎన్డీఏ కూటమి వచ్చేసి 18 స్థానాలు, వైసీపీ వచ్చేసి 7 స్థానాలు. జన్మత్ పోల్స్ ఎన్డీఏ కూటమి వచ్చేసి 17, వైసీపీ వచ్చేసి 8. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఎన్డీఏ వచ్చేసి 23, వైసీపీ వచ్చి 2. నా దానికి కొంచెం దగ్గరగా ఉంది. నేను అనుకున్నది అయితే ఇదే, ఎన్డీఏ 23 నుంచి 24, వైసీపీ 1 or 2 అనుకున్నాను అంతే. నా ఉద్దేశం అసలు వాళ్ళు ఒకటి గెలవకూడదు, ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఏపీలో సిచ్యువేషన్. పీపుల్స్ రైట్ వీళ్ళు కూడా పర్లే నాకు దగ్గరగా ఉన్నారు, 23 ఎన్డీఏవి, 2 వచ్చేసి వైసీపీ. పైనీర్ పోల్ ఎన్డీఏ కూటమి వచ్చేసి 18 స్థానాలు, వైసీపీ వచ్చేసి 7 స్థానాలు. ఇండియా న్యూస్ 18 స్థానాలు వచ్చేసి ఎన్డీఏ, 7 వచ్చేసి వైసీపీ. జీ న్యూస్ ఎన్డీఏ వచ్చేసి 17, వైసీపీ వచ్చేసి 8 స్థానాలు. సో ఇప్పుడు నేను కన్క్లూడ్ చేస్తున్నా, మరలా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగా కూడా సర్వే చేసి ఇవ్వచ్చు కాక, దాన్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళినా ఒరే నేను ఓటేనని చెప్తున్నా, అండ్ దట్ మీన్స్ ఆ పార్టీకి నేను ఓటేనని చెప్తున్నా, మరి ఆ పార్టీకి ఫేవర్గా ఎవరు చెప్పారు, మీకు ఎంతమంది చెప్పారు అంటే నీ తెలియలే నువ్వే చెప్పావు అని అంటే ఎలా ఉంటుంది? సరేరా ఇప్పుడు నేను చెప్పాను కదా, రేపు ఓటు పోలింగ్ అప్పుడు నేను చెప్తాలే అని అంటే ఏమైపోయింది? చూసిన గాలిపోయారా? ఇప్పుడు వైసీపీ పరిస్థితి కూడా అదే, వాంటెడ్గా కొంతమంది చేత. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఉన్నప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పరిపాలన వ్యతిరేకత వచ్చింది, ముఖ్యంగా నిరుద్యోగులకి. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్ళు వచ్చిన తర్వాత ఇంకా సామాన్యటువంటి వాళ్ళలో కూడా విసుగు వచ్చేసింది, ఇంత దారుణం ఏంట్రా బాబు వీళ్ళని. అప్పుడు కొన్ని సర్వేలు వచ్చున్నాయి, నేను ఓపెన్గానే ఫేస్బుక్లో పెట్టా, ఒరే కనీసం చిలక జోస్యం చెప్పేవారు నయం గారా మీకన్నా, వాడు కనీసం చిలక తీసింది చూసి చెప్తాడు, మీరేంద్ర బాబు అసలు సర్వే అని చెప్పేసి బీఆర్ఎస్లు మీకు ఏదైతే లిస్ట్ ఇచ్చారో అది చెప్పేస్తానేంట్రా బాబు అన్న. అప్పుడు బీఆర్ఎస్ గెలిచిద్ది అనేసి అన్ని స్థానాలు ఇన్ని స్థానాలు చెప్పి ఓవర్ యాక్షన్ చేశారు. ఆ జోషం చెప్పుకున్న వాళ్ళు, ఈ జోషం చెప్పుకున్న వాళ్ళు, ఆ హీరో గురించి చెప్పేవాళ్ళు, ఈ పార్టీ గురించి చెప్పాడు కొంతమంది సెలబ్రిటీ జ్యోతిష్యులు, వాళ్ళ పరువు పోయింది. నేనేమంటానంటే మనకంటూ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాలి. క్రెడిబిలిటీ లేనివాడు ఏముంది, ఎవరు డబ్బులు సార్ తగ్గట్టు చెబుతాడు, నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనోడు నమ్మడు. నాదేం బాయే, నాకు డబ్బులు నాకు వస్తాయి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి నేను చెప్తున్నది, ఎక్కడైతే వైసీపీకి ఫేవర్గా వస్తున్నాయి సర్వేలు, ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఆ సర్వే ఇస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత అని చెప్పేసి. ఎవడబడితే వాడు వచ్చేసి నేను సర్వే చేసి ఇదిగో నా సర్వే రిపోర్ట్ అంటే ఎలాగా? నేను ఒక జర్నలిస్ట్ని, నాకుంటే టీం ఉంది, నేను సర్వే చేసి ఇదిగో రిపోర్ట్ అయిపోయిందా? ఇండియా వైజ్గా ఉన్నప్పుడు ఈ సర్వే సంస్థలకు క్రెడిబిలిటీ ఉందని ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో వీటిలో కొన్ని మీకు తెలియకపోవచ్చు, అఫ్కోర్స్ నాకు కూడా కొన్ని తెలియవు. తెలిసినవి ఏవైతే ఉన్నాయి మనకి ఈజీ ఒక 5-6 ఉన్నాయిగా, అవి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అవి ఏవైతే గతంలో సర్వేలు ఇచ్చినవి నిజమైనవే, ఇప్పుడు ఇది కూడా ఇంతే. సరే సర్వేలు కూడా పక్కన పెడదాం, మీరు ఓపెన్గా మాట్లాడండి. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓటేయాలి. బటన్ నొక్కాడనా? బటన్ నొక్కితే సరిపోయిందా? ఇంట్లో ఉన్న ముస్లాం కూడా నొక్కింది బటన్. పరదాలు కట్టుకొని వచ్చాడనా ముఖ్యమంత్రిగా ఉండి? వస్తున్నప్పుడు చెట్లు కొట్టించాడనా? స్కూళ్ళు కాలేజీలు మూయించాడనా? ఏం చేశాడు మంచి? పక్కూరికి వెళ్తాను కూడా హెలికాప్టర్ వాడిన మనిషి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకి ఏదో అదృష్టం కలిసి వచ్చి జనాలు వచ్చేసి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అమాయకంగా నమ్మేసి, ఇంకా ఆయన అనకూడదు కానీ ఇంకా లక్ వల్ల ఈ 5 సంవత్సరాలు అలా ఉన్నాడు. ఏపీ వాళ్ళు భరించారు తప్పక. చిత్తుగా ఓడిపోతే నేను చెప్తున్నాను చూడండి, నా అంచనా ప్రకారం అయితే అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ సీట్స్ వైసీపీకి either 5 to 15 అంతే నా దాని ప్రకారం. లోక్సభ నేను ఇందా చెప్పా either 1 or 2 అంతే, అవి వస్తే కూడా కష్టం అన్నట్టు. మీ ఒపీనియన్ ఏంటి? ఎన్ని స్థానాలు గెలవచ్చు? అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీకి సంబంధించి ఎన్ని రావచ్చు వైసీపీకి? అవుట్ ఆఫ్ 25 లోక్సభ ఎన్ని రావచ్చు వైసీపీ? కింద కామెంట్లో తెలియచేయండి.